ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలు కలిసి రావాలని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కార్ రావు పిలుపునిచ్చారు. కాకినాడ డిఎంఎన్హెచ్ఓ కార్యాలయ ప్రాంగణంలో గల ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మరియు ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ రావు హాజరై సంఘ కార్యకలాపాలను, భవిష్యత్ కార్యాచరణను చర్చించారు. తమ సంఘం శాఖలో అన్ని తరగతుల ఉద్యోగులకు ఎప్పటికప్పుడు పదోన్నతులను ఇప్పిస్తోందని, తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎంలకు పదోన్నతులను తెచ్చిందన్నారు. ఇప్పటికే కడప, అనంతపురం, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయగా నేటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్తబ్దత నెలకొందని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గుర్తింపు లేని సంఘ నాయకులు తిష్ట వేసుకుని కూర్చొని ఉద్యోగులకు వారి ప్రయోజనాలకు మోకాలడ్డుతున్నారని, తక్షణమే వారిని కట్టడి చేయకపోతే ఆందోళన చేస్తామని అన్నారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎంవివి సత్యనారాయణ, కార్యదర్శిగా ఎన్ ఆదిలక్ష్మి, ట్రెజరర్గా బివి విజయలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్గా కె గోపాలకృష్ణ, కిషోర్ ఎల్ మోహన్ బాబు, జాయింట్ సెక్రటరీలుగా ఎన్ అనురాధ, కె భవానీ, కె రాజామణి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎంబి మధుబాబు, పి ప్రసాదరావు, డి శ్రీనివాస్, రవిచంద్ర, కార్యవర్గ సభ్యుడిగా టి వీరమణి, ఎస్ వెంకటలక్ష్మి తదితరులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. రోజులు మారిపోయి, మనం మారిపోయి, మనుషులు మారిపోయి, మనస్తత్వాలు మారిపోయి రకరకాల కొత్త సంఘాలు పుట్టి రకరకాల కార్యక్రమాల్లో మనం వెనకపోవడం జరిగింది. సరే, గతాన్ని తలుచుకుని బాధపడే కంటే మన వర్తమానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలన్నట్టుగా మనం కూడా కొన్ని నిర్ణయాలు చేసుకుంటూ కొత్తగా ఈవేళ మళ్ళీ నడక ప్రారంభించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. కానీ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈవెన్ బై ఎ ఫోన్ మెసేజ్ త్రూ వాట్సాప్ మీరందరూ ఇక్కడ హాజరయ్యారు. ముఖ్యంగా ఈ తల్లి బిడ్డా సంఘం యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే మీకు తెలియదు. కోనసీమ మూలల నుంచి, నలుమూలల నుంచి, ఎక్కడెక్కడి నుంచో, రాజమండ్రి అవసరం నుంచి, పరిసర ప్రాంతాల నుంచి వాడు వచ్చారు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడే మన ప్రసాద్ నడుచుకుంటూ ఉంటాడు గన్నవరం. నా పేరు ఎన్ ఆదిలక్ష్మి అండి. నేను హెల్త్ సూపర్వైజర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వర్క్ చేస్తున్నానండి. మాకు లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే మా సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ఏఎన్ఎంస్ శతవిధాలు నలిగిపోతున్నారు. ఏదన్నా సూపర్వైజర్గా మేము ఒక పని చెప్పాలంటే అక్కడి నుంచి ఎంపీడీఓ గారు ఫోన్ చేశారనో, సెక్రటరీ గారు ఫోన్ చేశారనో వాళ్ళు వెళ్ళటం, మా డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులన్నీ కుంటుపడిపోవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సక్రమంగా అందరినీ కూడా సచివాలయం ఏఎన్ఎంస్ అందరినీ కూడా వెంటనే మా డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలని మాత్రం మేము అందరం కోరుచున్నాం. అందరూ కూడా ట్యాబులు పట్టుకొని ఏఎన్ఎంస్ అందరూ కూడా ఎన్సిడి సర్వే అంటారో, సచివాలయం సర్వే అంటారో, ఆ రెండు సర్వే చేయాలంటే ఎంతవరకు సమంజసం అండి? ఎంతవరకు చేయగలుగుతారండి? వాళ్ళు మాత్రం మనుషులు కదా. ఫోన్ ఎక్కువ పట్టుకుంటే రేడియేషన్ వచ్చేస్తుంది, క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ కూడా మేమే హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తుంటాం. ఎండలో తిరగకూడదు, సన్స్ట్రోక్ వస్తుంది, పడిపోతారు, జాగ్రత్తలు తీసుకోండి, సన్స్ట్రోక్ వల్ల ఇన్ని ఇబ్బందులు ఉంటాయి అని మేమే చెప్తాం. కానీ మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేకుండా మమ్మల్ని ఎండపాలు చేసి మేమే ఎండలో తిరిగి పనిచేసి అనేకమైన ఇబ్బందులు పడవలసి వస్తుందండి. తర్వాత 143 జీవో అని పెట్టారు. 143 జీవోలో కొంతమందిని డిప్లై చేశారు వేరే ప్లేసులకి. అక్కడ జీతాలు లేవు, అక్కడ సరైన పోస్టులు లేవు. ప్రమోషన్లో కూడా మేము కొన్ని పోస్టులు కోల్పోయి నా మటుకు నేను ప్రమోషన్ తీసుకోవడానికి వదిలేశానండి. సరైన మాకు ఖాళీలు చూపించక మేము పోస్టులు వదిలేసుకున్నాను నేను ప్రమోషన్ రీసెంట్గా. ఇలాంటి ఇబ్బందులు అన్నీ ఉన్నాయండి. ఈ ఇబ్బందుల్లో మేమందరం కూడా సతమతం అయిపోతున్నాం. ఏ పని చెప్పాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. తర్వాత ఎఫ్ఆర్ఎస్ అంటున్నారు. ఎఫ్ఆర్ఎస్లో ఏదైనా ట్రాఫిక్ ఏదన్నా ఉండి మేము తొందరగా రీచ్ అవ్వకపోతే ఆ రోజు లేట్ అటెండెన్స్గా పెట్టేసి అది మాకు ఆబ్సెంట్గా పెట్టడం, అది ఎంతవరకు సమంజసం అంటే మేము ఫీల్డ్ వర్కర్స్. ఎక్కడ ఏ హై రిస్క్ క్యాండిడేట్లైనా సరే అర్ధరాత్రి కూడా మేము
కాకినాడ కూడా కోనసీమ నుంచి కాకినాడ మెడికవర్ హాస్పిటల్కి కూడా మేము వచ్చి మా యాంటీనేటల్ గర్భిణీశ్రీలు ఎవరన్నా ఉంటే వాళ్ళు సంరక్షించాలి. వాళ్ళు సంరక్షించాలి సేవలో వాళ్ళతో ఫాలో అయ్యి మేము అర్ధరాత్రి కూడా ఇంటికి వెళ్లకుండా తెల్లవారిపోయే పరిస్థితి కూడా ఉన్నా మేము ఎక్కడండి ఎఫ్ఆర్ఎస్ వేసేది? ఎఫ్ఆర్ఎస్ ఎందుకండి మాకు? అసలు మేము ఏమన్నా దొంగలమా? మేము పని చేయట్లేదా? మేము మొత్తం స్టేట్ని అంతా అభివృద్ధి చేసుకొస్తున్నాం, డిపార్ట్మెంట్ అంతా కూడా. మేము గ్రౌండ్ లెవెల్ మేము అందరం చెయ్యబట్టే కదా మన జిల్లాకు మంచి పేరు రావటమైనా, స్టేట్కి మంచి పేరు రావటమైనా అదంతా గుర్తించి వైద్య ఆరోగ్య సిబ్బంది ఎప్పుడు కూడా మేమందరం ఐఎన్టీయూసీ తోటే ఉంటాం. ఐఎన్టీయూసీ మా తల్లి సంఘం, మా అధ్యక్షులు ఎప్పటికీ కూడా ఆస్కర్ రావు గారే. మేము ఆస్కర్ రావు గారు వెంటనే ఉంటాం. మాకు ఆస్కర్ రావు గారు కొంచెం దూరమైనా కూడా ఆయన దగ్గరలో లేకపోయినా కూడా మేము చాలా ఇబ్బంది పడతాం. మాకు ఒకే ఒక దిక్కు వైద్య ఆరోగ్య శాఖకి ఓన్లీ ఆస్కర్ రావు గారే. మాకు స్టేట్ నాయకులు ఆస్కర్ రావు గారు ఒక్కళ్ళే. ఆయన వెంట మేము ఉంటాం. ఎన్ని సంఘాలున్నా మాకు అవసరం లేదు. ఉత్తుత్తి సంఘాలు ఏదో డబ్బా కొట్టుకోవడం తప్ప కానీ మాకేం పని చెయ్యు. చెప్పుకోవడానికి ఒకటే, వాట్సాప్లో పెట్టుకోవడం ఒకటే. డైరెక్ట్గా వెళ్ళి కమిషనర్ గారినైనా డైరెక్టరేట్నైనా ఎవరినైనా ఫేస్ చేయాలంటే మా ఆస్కర్ రావు గారు ఒక్కరే మాట్లాడగలరు. ఆ జీవోలు ఒకటి అన్నీ కూడా తేవడానికి ఆయన ఒక్కడే నాయకుడండి.